రవి అనే కుర్రవాడు ఉండేవాడు. అతనికి బద్ధకం చాలా ఎక్కువ. పని ఎంత అవసరమైనా సరే ఎప్పుడూ చివరి నిమిషం వరకు వాయిదా వేసేవాడు. కాలేజ్‌లో ప్రాజెక్ట్ ఇవ్వాలి. లెక్చరర్ చెప్పినా రవి పట్టించుకోడు. వాళ్ళ ఫ్రెండ్స్, "రవి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామా?" "అయ్యో, ఇంకా వారం ఉంది కదా, రేపు చూద్దాం." చివరి రోజు వస్తుంది. చివరి రాత్రి రవి టెన్షన్ పడతాడు. రాత్రంతా మేలుకొని పని మొదలు పెడతాడు. కానీ తొందర, గందరగోళం, తప్పులు అన్నీ కలిసిపోతాయి. ఉదయం ప్రాజెక్ట్ సరిగ్గా పూర్తి కాకుండానే లెక్చరర్కి ఇస్తాడు. రవి చాలా బాధపడతాడు. ఇంటికి వెళ్ళి తాత దగ్గర కూర్చుంటాడు. అప్పుడే తాత అడుగుతాడు, "ఏమైందిరా, ఇంత మౌనంగా ఉన్నావు?" రవి జరిగిందంతా చెప్తాడు. తాత నవ్వుతూ, "రవి, నీకో కథ చెప్పనా? ఒక రైతున్నాడు. వర్షం ఇంకా రాలేదని విత్తనాలు వేయలేదు. వర్షం వచ్చిన తర్వాత వేస్తాను అన్నాడు. వర్షం ఒక్కసారిగా వచ్చింది. అప్పటికే అతను తొందరగా విత్తనాలు వేస్తాడు, కానీ నీళ్ళు ఎక్కువై విత్తనం మొలకెత్తదు." తాత నెమ్మదిగా చెప్తాడు, "పని చేయడానికి సరైన సమయం ఉంటుందిరా. ముందే సిద్ధమైతే ఫలితం వస్తుంది. చివరి నిమిషంలో చేసిన పని పరిగెత్తే శరీరాన్ని చూపిస్తుంది, కానీ విజయం ఇవ్వదు." ఆ మాటలు రవి మనసులో బలంగా పాతాయి. తాత చివరిగా ఒక్క మాట చెప్పాడు, "బద్ధకం శత్రువు కాదురా, కానీ అలవాటైతే నీ భవిష్యత్తునే ఓడిస్తుంది." ఆ రోజు నుంచి రవి పని ముందే చేయడం అలవాటు చేసుకుంటాడు. పని ఎంత అవసరమైందైనా సరే సమయంలో చేయకపోతే ఫలితం రాదు. చివరి నిమిషంలో శ్రమ కన్నీళ్ళిస్తుంది, ముందస్తు శ్రమ విజయాన్నిస్తుంది. ఈ వీడియో ఒక సాధారణ అబ్బాయి కథ. బద్ధకం వల్ల అవకాశం కోల్పోయినా తాత చెప్పిన చిన్న ఉదాహరణతో జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ కథ మన అందరికీ ఒక పాఠం చెప్తుంది. పనిని ఆలస్యం చేయడం కూడా ఒక నిర్లక్ష్యమే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కథల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.